రజాకార్లు. ఫ్రెండ్స్, రజాకార్ల గురించి చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. బక్తియార్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి వీడియోస్ చేస్తుంటే కొంతమంది ముస్లిం సోదరులు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా నేనేదో తప్పు చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. మీరు ఎడ్యుకేటెడే కదా, ఎన్నో బుక్స్ లో చదివే ఉంటారు కదా, వాళ్ళు ఇండియా యొక్క సంపాదనని ఎంత నాశనం చేశారో వాళ్ళని ఏదో అంటుంటే మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బక్తియార్ ఖిల్జీ వాడు చేసిన దారుణాలు అంతా ఇంతా కాదు, వాళ్ళని ఎలా సపోర్ట్ చేయబుద్ధి అవుతుంది మీకు? హిస్టరీ అన్నాక హిస్టరీలానే చూడాలి, దాన్ని మన పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ చేసుకోకూడదు. వాస్కోడి గామా క్యాలికట్ కి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసిన జామోరిన్, అదే అసలు పేరు రాజా మనువిక్రమవర్మ, ఇతను చేసిన తప్పును తప్పే అనాలి కానీ వాడు మావాడు మీవాడు అని ఇప్పటికీ గొడవలు పడుతున్నారు. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, రజాకార్లు 7వ నిజాం యొక్క ఆర్మీ అని చెప్పవచ్చు. వీళ్ళు చేయని దారుణం అంటూ లేదు, అడ్డు అదుపు లేకుండా ప్రజల్ని దోచుకున్నారు. ఒకసారి ఈ అవ్వ మాటలు వినండి. చీరలిప్పి ఆడాలి, చీరలిప్పి వద్దు సార్, చీర లేదు, మేము మేము చీరలిప్పం సార్, లేదు లేదు చీరలిప్పాలని జగసేపు కూడా ఆడని చెప్పదు. అర్ధ గంట ఆడిపిత్తులు అర్ధ గంట బరి వాత ఒక ఆమె అయితే మొత్తం చక్రచి పడిపోయింది. అది సిగ్గుబాయ్ బట్టలు ఇప్పుడాయి, లంగలు లేవాయి, లంగలు అప్పుడు లంగల అంతే ఉన్నాయేమో లంగలు, కానీ అంత యాడికి లేదు. కానీ అట్లా ఇప్పిపించి కుప్ప పెట్టి ఆ సూట్ కేసులు బతుకమ్మ లెక్క సుట్టు పెట్టి ఆడిపించి వాళ్ళని ఎల్లగొట్టి నవ్వుడి కట్టాలనే కొడుకు. ఆ ఇల్లు రాల పెడితే ఇప్పుడు సిక్స్ బుడ్ ఎట్లుంటుంది, ఎట్లెగుతుంది, చాలా దిమ్మకతో అట్లా నీ పదాలు అవ్వకుండా మాడిస్తుంది. మన జనరేషన్ వాళ్ళకి రజాకార్లు అంటే పెద్దగా తెలియదు, కానీ ఒక్కసారి మీ ఊళ్ళో ఎవరైనా 80+ ఏజ్ ఉన్న తాతయ్యలను గాని అవ్వలను గాని రజాకార్లు అంటే ఎవరు మీకు తెలుసా అని అడగండి. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు అనుభవించిన నరకం మీకు అర్థమవుతుంది. రజాకార్ల గురించి తెలుసుకునే ముందు మీకు ఎంఐఎం పార్టీ గురించి తెలియాలి. 1927లో మహమ్మద్ నవాజ్ ఖాన్ ఎంఐఎం పార్టీని స్థాపించాడు. స్థాపించిన టైంలో ఈ పార్టీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ముస్లింలను ఆర్థికంగా, విద్యాపరంగా అంతా డెవలప్ చేయాలి. కానీ 1938లో మౌలీ అబ్దుల్ ఖాదర్ సిద్దికీ ఎంఐఎం కి అధ్యక్షుడుగా ఎన్నికై హైదరాబాద్ సంస్థానంలో హిందువుల్లోని పేదలకు ఆశలు చూపించి ఇస్లాం మతంలోకి మార్చడం వంటివి చేస్తాడు. దీనికి వ్యతిరేకంగా ఇస్లాం మతంలోకి మారిన హిందువులను ఆర్య సమాజ్ వారు మళ్లీ హిందువులుగా మార్చే శుద్ధి కార్యక్రమం చేపడతారు. అయితే నిజాంకి వీళ్ళిద్దరూ చేసేది నచ్చక ఈ రెండు సంస్థలను బ్యాన్ చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత బహదూర్ యార్జంగ్ ఎంఐఎం పార్టీని ఒక రాజకీయ పార్టీగా మార్చేసి రజాకార్ వ్యవస్థను క్రియేట్ చేస్తాడు. వీళ్ళ నినాదం ఒక్కటే, అనల్ ఈ మాలిక్, అంటే ప్రతి ముస్లిం ఒక రాజు అని అర్థం. ఇతనికి ఎంత మతపిచ్చి అంటే జనాభా మార్పిడి సిద్ధాంతం హైదరాబాద్ లో అమలు చేద్దాం అనుకుంటాడు. జనాభా మార్పిడి అంటే హైదరాబాద్ లో ఉన్న హిందువులను వేరే ప్లేసెస్ కి పంపించి ఎక్కడెక్కడో ఉన్న ముస్లిం అందరినీ హైదరాబాద్ లోకి పిలిపించుకోవడం. ఇవన్నీ చూసిన 7వ నిజాం బహదూర్ యార్జంగ్ ని 1 year పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తాడు. 1 year తరువాత మళ్లీ వచ్చి వరంగల్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి హైదరాబాద్ రాజ్యం నిజాం సొత్తు కాదు, ముస్లిం ప్రజల ఆస్తి అని అంటాడు. ఇతని తరువాత రజాకార్లకు కాసిం రజ్వీ అధ్యక్షుడవుతాడు. కాసిం రజ్వీ అధ్యక్షుడుగా అయ్యే నాటికి రజాకార్ల సైన్యం 50,000గా ఉండేది. కానీ ఇతను దాన్ని 5 లక్షలుగా మార్చాడు. ఇప్పుడు రజాకార్లు చేసిన దుర్మార్గాలను ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. పరకాల మారణ హోమం. మీకు 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి తెలిసే ఉంటుంది. ఎటువంటి సమాచారం లేకుండా మీటింగ్ లో ఉన్న వేల మందిని జనరల్ డయ్యర్ కాల్చి చంపాడు. సేమ్ అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1948 సెప్టెంబర్ 2న జాతీయ జెండాను ఎగరవేయాలని అందరికీ చెప్పడంతో కరీంనగర్ లోని పరకాల చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు పరకాల చేరుకొని జాతీయ జెండాతో ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపును చూసిన నిజాం పోలీసులు రజాకార్లు ఎటువంటి హెచ్చరికలు లేకుండా దొరికిన వారిని దొరికినట్టుగా అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ సంఘటనలో చాలా మంది చనిపోయారు. పరకాలలో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని అమరధామం అని పిలుస్తున్నారు. వీర బైరాంపల్లి సంఘటన. సిద్దిపేట జిల్లా బైరాంపల్లి గ్రామంలో సుమారుగా 1,000 మంది రజాకార్లు బైరాంపల్లిపై దాడి చేసి ఆ ఊళ్ళో ఒక్క మగాడు కూడా మిగలకుండా అందరిని చంపేసి ఆడవాళ్లపై అత్యాచారం చేసి వాళ్ళని బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించారట. కేవలం వాళ్ల మతం కానంత మాత్రాన అంత నరకం చూపిస్తారా? కాళోజీ నారాయణరావు గారు బైరాంపల్లి దుర్ఘటన గురించి కాలంబు రాగానే కాటేసి తీరాలి, కసి ఆరిపోకుండా బుసగుట్టి చూడాలి అనే కవిత రాశారు. ఈ రజాకార్లు చేసే దుర్మార్గాలను అండ్ నిజాం చేసే తప్పులను చూడలేక
షోయబుల్లా ఖాన్ అనే ముస్లిం సోదరుడు ఇమ్రోజ్ అనే పత్రికను స్టార్ట్ చేసి అందరికీ తెలిసేలా స్ప్రెడ్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన కాసిం రజ్వీ షోయబుల్లా ఖాన్ ను చంపేస్తాడు. ఇప్పుడు షోయబుల్లా ఖాన్ పేరు మీద మలక్పేట్ లో ఒక లైబ్రరీ ఉంది. రజాకార్లు చేసినవి ఏ బుక్స్ లో రికార్డు కానివి ఇంకా చాలానే ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలిపేశారు. ఇన్ని దారుణాలు చేసిన కాసిం రజ్వీని అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి మళ్లీ హైదరాబాద్ కి వచ్చాడు. ఎంఐఎం పార్టీకి అధ్యక్ష పదవిని వేరే వాళ్ళకి అప్పచెప్పేద్దామని ట్రై చేశాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. లాస్ట్ కి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే అబ్దుల్ వాహిద్ ఓవైసీ. ఇక ఈయనను ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడుగా నియమించి కాసిం రజ్వీ ఫ్యామిలీతో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఈయన ఎంఐఎం పార్టీని ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీగా మార్చారు. ఈ అబ్దుల్ వాహిద్ ఓవైసీ ఎవరంటే ప్రెసెంట్ అసరుద్దీన్ ఓవైసీకి తాతగారవుతారు. అలా పాకిస్తాన్ వెళ్లిపోయిన రజ్వీ కొన్ని సంవత్సరాలకు మరణించాడు. సో ఇది ఫ్రెండ్స్ రజాకార్ల గురించి. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా ఈ రోజు కొత్తగా ఒకటి తెలుసుకున్నా అని అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.